20 లక్షలతో డ్రైనేజ్ అభివృద్ధి పనులు ప్రారంభం. భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిధులతో 20 లక్షల వ్యయంతో టెంపుల్ ఏరియా పరిధిలో చేపట్టనున్న డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, వార్డు సభ్యులు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెంపుల్ ఏరియాలో డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ గారు కృష్ణ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా వార్డు మెంబర్స్ ఈరోజు వాళ్ళ బడ్జెట్లో భద్రాచలం సుందరీకరణకి భాగంగా మొట్టమొదటగా 1వ వార్డు టెంపుల్ ఏరియాలో మొదలుపెట్టినందుకు సంతోషిస్తున్నాను. వాళ్ళు రాగానే ఎన్నో సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి సర్పంచులు లేక అనేక ఇబ్బందులు, లైట్లు కానీ ఇవి కానీ వాళ్ళకి రావాల్సిన బడ్జెట్ కానీ సెంట్రల్ ఆగిపోవటం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని సర్పంచ్ ఎన్నికలు జరపడం చాలా సంతోషం అనిపించింది. ఈరోజు భద్రాచలంలో అభివృద్ధికి, నాతో పాటు అభివృద్ధికి వాళ్ళు కూడా తోడునీడగా ఉండటం, ఈరోజు వాళ్ళ బడ్జెట్లో ఈరోజు భద్రాచలంని మొట్టమొదటిగా టెంపుల్ వైపు మొదలుపెట్టండి అంటే ఈరోజు టెంపుల్ వైపు మొదలుపెట్టారు. ఈ అస్తవ్యస్తంగా ఏవైతే మనం ప్యాకేజ్ ఇచ్చి తీసేసిన ఇళ్లున్నాయో ఆ ఏరియాలో టెంపుల్ వైపు చాలా గందరగోళంగా ఉండటం వల్ల మొట్టమొదటిగా డ్రైనేజ్ సిస్టాన్ని మొదలుపెట్టండి అంటే ఆ డ్రైనేజ్ సిస్టాన్ని ఈరోజు మొదలుపెట్టారు. చాలా సంతోషం. భద్రాచలంలో పంచాయతీ తరఫున పంచాయతీ ఈఓ గారు కానీ, ఏఎల్ కానీ, డిపార్ట్మెంట్ కానీ ఈరోజు అందరూ నాయకులతో పాటు ఉత్సాహంగా నాయకులు అందరూ పాల్గొన్నారు. భద్రాచలం అభివృద్ధిలో మేముంటామని కంకణం పెట్టుకున్న సర్పంచ్ గారికి అదేవిధంగా ఈరోజు 2-3 ఓపెనింగ్లు ఉన్నాయి. చాలా సంతోషం. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ భద్రాచలంలో సుందరీకరణ చేసి నాతో పాటు వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఈరోజు చేస్తున్నందుకు, దాంతోపాటు నాయకులు కూడా అందరికి తరలి వచ్చి ఈరోజు 2,50,00,000కి శంకుస్థాపనకు మొదలుపెట్టారు. మొట్టమొదటిగా సర్పంచ్ గారు ఎన్నికై, వార్డు మెంబర్ ఎన్నికైన తరుణంలోనే మొదలుపెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈఓ గారు కానీ, ఈరోజు స్పెషల్ ఆఫీసర్ కానీ, మన సర్పంచ్ గారు కానీ ఒక భద్రాచలం అభివృద్ధి చేయాలని వచ్చాము. ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఇది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే క్యాబినెట్ ఉందో, క్యాబినెట్ మినిస్టర్ మన రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ భద్రాచలం అభివృద్ధి చేసే దాంట్లో సర్పంచులతో పాటు నా వంతు కూడా ఉంటుందని, ఈరోజు గవర్నమెంట్ మొట్టమొదటిగా ఎప్పుడు రిలీజ్ చేయని విధంగా ఈరోజు 1,50,00,000 మొన్న శ్రీరామనవమికి రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేడారంతో ఈరోజు మేడారాన్ని ఎలా అయితే అభివృద్ధి చేశారు, భద్రాచలం అభివృద్ధి చేయాలని ఆల్రెడీ ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది. ఈరోజు అదేవిధంగా ఏనాడు ఇవ్వని విధంగా